హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్స్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నేను ఏదైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానో అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర మందార పువ్వులు గోరింటాకు ఫ్రెష్గా దొరకవు అనమాట. సో నేను ఇంతకు ముందే ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నవి యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా దొరికితే అవి యూజ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే ఆయిల్కి వేపాకులు, కలోంజీ సీడ్స్, మెంతులు, లవంగాలు 4-5 చాలు, మందార పువ్వులు, కరివేపాకు, ఉసిరికాయ, ఒక మీడియం సైజ్ అల్లం, అలాగే మీడియం సైజ్ ఆనియన్ అనమాట. ఆనియన్ కూడా యూజ్ చేసుకుంటాను నేను దీంట్లో. సో ఇప్పుడు నేను ఒక బౌల్ ఫుల్గా ఉసిరికాయ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇవి అప్రాక్స్గా ఒక 4-5 ఉసిరికాయలు ఉంటాయి, మీడియం సైజువి. సో ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు, ఆ మీడియం సైజ్ అల్లం, మీడియం సైజ్ ఆనియన్ అనమాట, ఈ 3 కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను, పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట. ఉసిరికాయ చాలా మంచిది హెయిర్ గ్రోత్కి. అలాగే అల్లం ఏంటంటే మనకి స్కాల్ప్ ఇచ్చినెస్ ఉన్నా, అంటే దురదగా ఉన్నా, లేదు డాండ్రఫ్ ఉన్నా సరే మంచిగా తగ్గుద్ది అనమాట. ఒకసారి తగ్గుతుందని అయితే నేను చెప్పను, మెల్లమెల్లగా తగ్గుద్ది, కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్కి ఏంటి, దురదకి ఏంటి. ఇంకొకటి వేపాకు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే పేలు ఉంటాయి కదా పిల్లలకి. సో ఆ పేలు కానీ లేదంటే ఈళ్ళు కానీ ఉన్న ఆ వేపాకుకి ఘాటుకి తగ్గుతాయి అన్నమాట. సో మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పేలు ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకి సండే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఒక బౌల్ ఆఫ్ వాటర్లో వేపాకు మంచిగా మరగబెట్టేసి వాళ్ళకి తలంటిన మంచిగా ఆ పేలు ఈళ్ళు అనేవి పోతాయి అన్నమాట. వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా, ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పొయ్యి మీద మూకుడు పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసి ఆ మూకుడు వేడయ్యాక నేను ఒక మీడియం సైజ్ బౌల్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నాకు అది అప్రాక్సిమేట్గా 2 మంత్స్ అయితే వస్తుంది. 3 మంత్స్ వరకు కాదు కానీ 2 మంత్స్ అయితే వస్తుంది. నేను ఒక్కసారి హెయిర్ పెరిగిపోతుంది అని అయితే చెప్పను, ఎందుకంటే మనం హెయిర్ ఆయిల్ ఎలా అయితే యూస్ చేస్తాం, మన ఫుడ్ ఇంటేక్ కూడా చాలా బాగుండాలి. హెయిర్కి మంచిగా వాల్నట్స్, నైట్ నానబెట్టిన బాదం పప్పులు, అవి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తిన్నా, ఎక్కువ పాలకూర, మెంతాకు, తోటకూర అలాంటివి తీసుకుంటే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇందాక చేసుకున్న పేస్ట్ ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆ పేస్ట్ మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా మిక్స్ అయిపోవాలి ఆ పేస్ట్ మొత్తం. సో ఆనియన్ కూడా చాలా మంచిది హెయిర్కి. వీక్లీ వన్స్ ఆనియన్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకున్న చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ మంచిగా బ్లాక్ కలర్లోకి వచ్చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలన్నమాట. సో మన ఫుడ్ ఇంటేక్ ఎలా ఉన్నా కూడా మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం, హెయిర్ మసాజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ టైం మొత్తం రూట్స్ నుంచి టిప్స్ వరకు హెయిర్ ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అది అయ్యి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనం హెయిర్ మసాజ్ చేసుకోవడం అంటే మన ఉన్న బలం మొత్తం దాని మీద పెట్టి చేసుకోకూడదు. మన ప్రెషర్ ఇచ్చుకోవాలి, కానీ నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ ఉంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దీంట్లో మందారాకులు కాదు సారీ, కరివేపాకు, వేపాకు కూడా దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. అవి కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మరగాలి ఆయిల్లో. సో ఇప్పుడు మంచిగా ఇవి ఆయిల్లో మరుగుతుండగానే గోరింటాకు కూడా నా దగ్గర చెప్పాను కదా డ్రై చేసుకొని పెట్టుకున్నానని, అదే యూస్ చేస్తున్నాను. గోరింటాకు కూడా చాలా మంచిది హెయిర్కి, ఎందుకంటే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి మెల్లగా
తగ్గుద్ది అనమాట. మామూలు నార్మల్ హెయిర్లోకి రావాలంటే వచ్చేది. గ్రే హెయిర్ అనేది మెల్లమెల్లగా తగ్గుద్ది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఆయిల్ పెట్టుకున్నాక మెల్లగా మీడియం ప్రెషర్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకుంటే స్కాల్ఫ్ కూడా చాలా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు లవంగాలు, కొన్ని కలోంజీ సీడ్స్, మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ కలోంజీ సీడ్స్, 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో మరిగేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మనం అలాగా కలుపుకుంటూ వాటిని మరగనివ్వాలి. చూసారా, బ్లాక్ కలర్లోకి వస్తున్నాయి కదా, అలాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మరిగితే వాటిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. మందార పువ్వులు కూడా డ్రై చేసుకొని ఉన్నవే నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెష్వి దొరకవు అనమాట. మా దగ్గరలో ఫ్రెష్వి ఉండవు. సో అందుకని నేను దువ్వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. అవి స్టోర్ చేసుకున్నవి నేను యూజ్ చేస్తాను. సో చూసారా, ఆయిల్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయింది. అలాగా కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మనం ఒక ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఒక 20 మినిట్స్లో ఆయిల్ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా కలర్ ఎలా మెల్లమెల్లగా చేంజ్ అవుతుందో. సో ఫుడ్ ఇంటేక్ ఉండాలి. మంచి షాంపూస్ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, మైల్డ్ షాంపూస్ అనేవి యూస్ చేయాలన్నమాట. అలాంటివి యూస్ చేస్తే మనకి మంచిగా హెయిర్ రిజల్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. సో ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా ఆయిల్ అనేది ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో అలా మెల్లగా ఆయిల్ ఫిల్టర్ చేసుకున్నాక వచ్చిన ఆయిల్ని మనం నైట్ మంచిగా స్కాల్ప్కి, రూట్స్ నుంచి చివరి వరకు హెయిర్కి అనేది మనం ఆయిల్ పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేస్తే మార్నింగ్ మనం హెడ్ బాత్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇదన్నమాట ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.